నేను లేకుండా పందిరి కాదు కదా, దాని మీద ఆకు కూడా పడదు. ఏం అర్జున్ సింగ్ 5,000 వదిలించుకుని వయ్యారంగా నడుస్తున్నావు? అవును మరి, ఇదొక ర్యాంపు ఒయ్యారంగా నడడానికి. వచ్చి ఒంగొని చూసి రేటింగ్ ఇవ్వి. అయినా అర్జున్ సింగ్ ఏంట్రా? అర్జున్ లవ్స్ ప్రీతి సింగ్, సో అర్జున్ సింగ్. అంత సినిమా లేదు బాబు. ప్రీతి లవ్స్ అర్జున్ అంటే ప్రీతి పెదపాటి. అబ్బో. ఆడేంట్రా కథ మర్చిపోయిన గజనీలా అలా గొక్కుంటున్నాడు? ఆడా నిన్న ఫస్ట్ శాలరీ పడింది కదా, సనాన్ని తీసుకుని సంకనాకు పబ్కి వెళ్ళాడు. మార్నింగ్ అకౌంట్ చూసేసరికి మినిమం బ్యాలెన్స్ చూపిస్తుందంట. ఏం నాకాలో తెలియక బొరగొక్కుంటున్నాడు. బాబు ఫ్రెషా? ఆ ఫ్రెషే. రాత్రి పబ్బులో పాప పిప్పి చేసేసింది. హలో అర్జున్, ఇది బ్రేక్ఫాస్ట్ భుజించిందా? భుజించినదా? ఎవరది? ఇంకెవరు, నీ నార్త్ ఇండియన్ తాలి. అవునరా, నువ్వు హిందీ అంటేనే హిమాలయాల వైపు చూస్తావు, అది తెలుగునేమో తాలింపు చేస్తుంది. మీ ఇద్దరికి ఎలా సెట్ అవుతుందిరా? రోజు మన ఆఫీస్ బయట పానీపూరి తిందామని వెళ్తే వాడు ప్లేట్ ఇచ్చి ఉల్లిపాయలు ఇవ్వలేదు. నేను పై తోడ ప్యాస్ చాలు అన్నాను. అంతే, అవన్నీ చూసి దెబ్బకి పిల్ల ఫ్లాట్ అయిపోయింది. అట్టు ఉల్లిపాయలకి పకోడీలకి పడిపోయింది అంటే ఇది దీని భాష. హిందీ పండిట్ తెలుగు పద్యాలు చెప్పినట్టు ఉంటుంది. తాళీ చేసిన కట్లెట్ నువ్వే ఆస్వాదించు. మా వల్ల కాదురా బాబు. వెళ్ళి మేనేజర్తో పండగ సెలవుల గురించి మంతనాలు చేయాలి. ఎంజాయ్. హాయ్ అర్జున్, మీది ఎలా ఉంది? బాగుందా? ఎవడు వినలేదుగా. అమ్మో, నా దగ్గరే సేఫ్గా ఉంది. అందుకే నాది కూడా మీ దగ్గర పెట్టుకోండి, సేఫ్గా ఉంటుంది. బాబు ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? దిల్, హార్ట్, మనసు అండి, మనసు. చూడు ప్రీతిజీ, నువ్వేనా తెలుగు నేర్చుకో, లేకపోతే నాకైనా పూర్తిగా హిందీ నేర్పించు. అంతేగాని ఇలా పూరికి బొక్కలు పెట్టినట్టు మాత్రం పెట్టకు. ప్రతిదీ బూతులాగైనా పడుతుంది బొక్కలోది. ఏమైంది అర్జున్జీ? నాది తెలుగు ఏదైనా మిస్టేక్ మాట్లాడింది? మీది తెలుగు మిస్టేక్ లేదు, మిస్టేక్లోనే మీది తెలుగు ఉంది. నాది ఏమీ తెలుసు, నాది చిన్నది కదా. అయ్య బాబు ఏం మాట్లాడుతుంది? చిన్నదా? చిచ్చి, చిన్న పిల్లయి ఉంటుంది. చిన్నదే చిన్నదే. తెలుగుకే తెగిలి తెప్పించావు కదే. మే ఐ కమ్ ఇన్ సార్? యా అర్జున్, కమ్. సిట్ అర్జున్. సార్ పిలిచారంట? యా అర్జున్, పిలిచాను. ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్ యాక్చువల్లీ. వేర్ వీ కెన్ ఫైండ్ ది బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్? ఎస్ సార్, మాదాపూర్లో బిర్యానీ టైమ్స్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసు, కానీ బెస్ట్గా వర్క్ చేయడం మాత్రం తెలియదు. క్లయింట్స్ నుంచి అన్ని కంప్లైంట్సే. చెక్ దిస్. సారీ సార్, ఐ విల్ రీవర్క్ ఆన్ ఇట్. ఇప్పుడు అడిగితే ఏమంటాడేంటో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, అదే సార్, నెక్స్ట్ వీక్ ఫెస్టివల్ ఉంది, దానికి 4 days లీవ్ కావాలి. టెల్ మీ అర్జున్. అదే సార్, నెక్స్ట్ వీక్ ఫెస్టివల్. చూడు అర్జున్, పెళ్ళిళ్ళు పండుగలు నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా జరుగుతూనే ఉంటాయి, కానీ నువ్వు ఇక్కడ కంప్లీట్ చేయాల్సిన వర్క్ నువ్వు చేస్తే మాత్రమే అవుతుంది. సో నువ్వు వెళ్ళి నీ వర్క్ కంప్లీట్ చేసుకో. సార్ కాదు అంతగా వెళ్ళాలి అనుకుంటే రిజైన్ చేసి వెళ్ళు. చాయిస్ ఇస్ యువర్స్. సార్. కాన్వర్సేషన్ ఈజ్ ఎండ్, యూ కెన్ లీవ్ నౌ. అర్జున్, కంప్లీట్ యువర్ వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే సార్. సెలవు కావాలంట, సెలవు. వర్క్ చేయడం చేత కాదు కానీ లీవ్స్ కావాలంట. బ్లడీ విలేజ్ బెగ్గర్స్. అర్జున్జీ, ఏమైంది? మీది అలా ఉంది. నువ్వు కొంచెం తట్టుకో తాలి. ఎరా లీవ్ అడిగావా? నీకంటే సంవత్సరం సీనియర్ నేను లీవ్ అడిగితేనే నరాలు పీక్కుంటున్నాడు దరిద్ర పెదవా. ఇంక నువ్వంటే కష్టమే. సర్లే బావా, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. రే, సంక్రాంతి అంటే సంవత్సరానికి వచ్చి ఒక పండగ కాదు, మన వాళ్ళతో సంతోషంగా గడిపే ఒక ఎమోషన్. లీవ్ ఇవ్వడం లేదు కదరా, ఏం చేద్దాం మరి?
పెద్ద పండుగ అంటే లీవ్ ఇవ్వట్లేదు, నడుము నిలబట్టలేదు అని తప్పించుకునేది కాదు. మనం మన కోసం ఎదురు చూసి పెద్దలకి ఇచ్చే గౌరవం. సరే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. మరి ఏం ఆలోచించావురా పండగ గురించి? లీవ్ అడిగితేనేమో ఈడో ఎక్కేస్తున్నాడు. మన ఊరు బోర్డు చెట్టు కిందే బయటలో నాటలోనే అందరినీ పొడుగు దండాలు పెట్టించాం. ఈడెంతరా చూసుకుందాంలే. అంతే అంటావా? మరి కాదేంటి, వీడు కాకపోతే వీడి తల్లో జేజం కూడా ఎత్తది లీవ్. అంతేరా, నువ్వు ఉంటే ఆ మాత్రం ఉంటది. అర్జున్, అమ్మో, ఇది ఇంగ్లీష్ వచ్చేసింది. మీది ఇక్కడే ఉందా? మీది కోసం నాది ఆఫీస్ అంతా వెతుకుతుంది. ఛీ, దీని తెలుగు తగలయ్యా. ఏమైంది ప్రీతిజీ, ఎందుకు? మాది మమ్మీకి పెళ్లి కావాలి అంట. మరి మీ నాన్నకోకేనా? హ్మ్? నీది నాది పెళ్లి గురించి. అప్పుడేనా? కొంచెం వెయిట్ చేద్దాం. లేదు, ఇంట్లో నీది మాట్లాడుతుంది లేదా నాది మాట్లాడుతుంది. ఏంటి పాప, వీళ్ళ ఇంట్లో నువ్వు మాట్లాడతావా? వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నీది నాది అన్నావనుకో, ఆమె నోట్లో నాలుగు తీసి పులస తోమినట్టు తోమేస్తుంది. నీ అబ్బా ఉండరా. ఉమ్. అయినా ఇప్పుడేంటి సడన్గా? అది అంతా నాకు తెలీదు. నీది పండక్కి ఊరు వెళ్తాది అంట, నాది వస్తుంది. ఇది ఫైనల్. అరే బా, దీన్ని కానీ ఇంటికి తీసుకెళ్ళావనుకో, మీ అమ్మ చేతిలో నీకు మామూలుగా ఉండదు మరి. అర్జున్, నాది మీకు ఒకటి అడగడం మర్చిపోయింది. ఏంటి? మీది ఎంత ఉంటుంది? ఎందుకు అలా చూస్తున్నావు? నాది ఎంత ఉండడం ఏంటే? అది మీది బ్యాక్గ్రౌండ్. ఆస్తి ఎంత ఉంటుంది? సరిగ్గా దొబ్బించుకో, ఎవరైనా అంటే మన పరిస్థితి అంతే. సరే చెప్పు, ఎంత ఉంది? పర్లేదు, బాగానే సంపాదించారు. అయితే పెళ్లి తర్వాత నాది మీకు ఇస్తుంది. అమ్మో, వచ్చే తింగరదానా, నీది నాకు ఇవ్వడం ఏంటే? అదే పెళ్లి తర్వాత పిల్లలు ఇస్తుంది అంటున్నా. అయ్యి బాబోయ్, మా బాబు ముందు ఇలాగే మాట్లాడావనుకో, రేపు పెళ్ళైన 3వ రోజే మూట సర్ది మొహన్ కొట్టి దొబ్బేమంటాడు. నాది తెలుగు నేర్చుకుంటుంది, నువ్వేం కంగారు పడకు. అర్జున్, వస్తున్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సార్ వర్క్ ఫినిష్ అయింది. యా అర్జున్, కీప్ ఇట్ అప్. సార్ ఎస్. అది ఫెస్టివల్ లీవ్. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, క్లయింట్తో నెక్స్ట్ వీక్ మీటింగ్ ఉంది, బీ రెడీ ఫర్ ఇట్. సార్ 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 చా, కార్పొరేట్లో చేయడం కంటే కాఫీ అమ్ముకోవడం ఉన్నాయి. దొరగారు ల్యాప్టాప్లో ఏదో దంచుతున్నారు. మేసే గాడి వచ్చి కూసే గాడిని చెడగొట్టినట్టు ఈ గాడిది గాలి ఇటు మళ్ళీందేంటి? ఎరా, ఊర్లో ఉండాల్సిన ఉపద్రవం ఊరు బయటపడింది. నిన్ను ఎన్ని పన్నె ఊరికి ఇచ్చుకెళ్దామని. చిన్నగారా బాబు, అసలే సెలవు దొరక సక్కల ముక్కలు కూర్చున్నాం. అదేంటి బావా, ఇంకా సెలవు లేదా? మరి అత్తమ్మేంటి దగ్గర నేను తీసుకురమ్మంది? పెద్ద సిక్కు వచ్చేపడింది అయితే. ఈ అంబోతిగాడి మాటలు పట్టించుకోకు, వెళ్ళి తినేసి తొంగో. ఏదేమైనా సరే ఆడు నేను పండగకు వస్తున్నాం. నేను చెప్పాను అయిపోద్ది అంతే. నాన్న చెప్పండి. ఏరా, అక్కడ అంతా బాగుందా? పండగకు వస్తున్నావా? వస్తున్నాను నాన్న. మరి ఆ సోమవారి శివగాడేంటి ఆఫీసులో సెలవు ఇవ్వలేదంటున్నాడు? అయ్యో, మీరు అదేం పట్టించుకోకండి నాన్న, నేను వస్తాను. మన కోసం ఎవరున్నారు? ఎవరో చెప్పేది కాదు, కాస్త అంతా ఈలు చూసుకుని రా అయ్యా. ఇక్కడ నీ కోసం మీ అమ్మ ఊరే పందిరేసేస్తుంది. వస్తానన్న, వస్తా. అటు ఏరిటి పొంగినా సరే వస్తాను. ఏంట్రా అలా ఉన్నావు? ఏముందిరా, కాళ్ళకి కళ్ళు వేసుకుని కూర్చున్నాం. పరిగెత్తలేం, అలాగని నిలకడగా నిలబడలేం. ఏం చేస్తాంరా, లీవ్ ఇవ్వమంటే ఆ మేనేజర్ గాడు బాహుబలి సినిమాలో బెజ్జల దేవుడు కట్టప్పని చూసినట్టు చూస్తున్నాడు. అర్జున్, సార్ ఈస్ కాలింగ్ యూ. సరే. ఎల్రా ఎల్లు, మళ్ళీ వచ్చాడంటే నా ఆఫీసు, నా వర్క్, నా క్లయింట్ అంటాడు. ఎల్లు. యా అర్జున్, క్లయింట్ రిక్వైర్మెంట్స్ మీకు మెయిల్ చేశాను, జస్ట్ చెక్ ఇట్.
ఎనీథింగ్ ఎల్స్? సార్ ఫెస్టివల్ ఏంటయ్యా ఎప్పుడు స్కూల్ పిల్లలాగా పండగలు లీవ్స్ అంటూ? ఈ సంవత్సరం పండగ చేసుకుంటే ఏమైనా అయిపోతుందా? చూడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉన్నాయి. అందరికీ పండగలకి పబ్బాలకి లీవ్లు ఇచ్చుకుంటూ వెళ్తే ఆఫీస్ క్లోజ్ చేసుకుని భజన చేసుకోవాల్సి ఉంటుంది. అయినా ఇదేం పండగయా? పండగ అంటే ఒక రోజు ఉండాలి, మరి 3 రోజులు 4 రోజులా? ఇంకెందుకు, ఇంట్లో కూర్చొని రోజుకో పండగ చేసుకోపో. వీడికి ఇలా కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్? ఏం తెలుసు సార్ మీకు పండగ గురించి? పంజాబ్లో లోహరి, గుజరాత్లో ఉత్తరాయణ్, అస్సాంలో మాఘ్ బిహు, హిమాచల్ ప్రదేశ్లో మాఘ సాజీ, మహారాష్ట్రలో మకర సంక్రాంతి, కర్ణాటకలో సుగ్గి హబ్బా, తమిళనాడులో పొంగల్, ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండగ. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలిచిన దేశానికి అన్నం పెట్టే రైతు పండగ సార్ సంక్రాంతి అంటే. ఏంటి పండగ స్పెషల్ ఏంటి అన్నట్టు మాట్లాడారు కదా. సంక్రాంతి పండగ వస్తే ప్రతి పల్లెటూరు పెళ్లి కూతురులో ముస్తాబు అవుతుంది. ఇంటి ముందు పందిరేస్తే ఆకాశం కంటికి కూడా కనపడదు. 3 రోజులు పండగేంట, భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు మంటలు వేసేది పాత వస్తువులే కాదు, మన లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, కోపాలు, భయాలు అన్నీ వదిలేయాలని. 2వ రోజు సంక్రాంతి, పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ళ పూజలతో ఇంటి ముందు ముగ్గులేసి దేవుడిచ్చిన దానికి ఒక కృతజ్ఞతతో ఎంతో పవిత్రంగా చేస్తారు. 3వ రోజు కనుమ, గోపూజలతో మీ జన్మలో మీరు తిన్న రుచులు వచ్చిన బంధుమిత్రులకి లేదు కాదు అనకుండా రైతులు ఎందులోనే తక్కువ కాదని చేసుకునే పండగే సార్. ఏమన్నారు? మా ఊరు స్పెషల్ ఏంటా? మా గోదావరి జిల్లాలో జరగడమే స్పెషల్ సార్. పండగ వస్తే అక్క, బావ, పిన్ని, బాబాయ్, చిన్న పెద్ద, ముసలి, ముతగాని తేడా లేకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా తన వాళ్ళ కోసం ఊరికి వస్తారు సార్. ఇంకా పండగ చేసి అలరే అంతా ఇంత కాదు, కోడి పందాలు, గుండాట్లు, ప్యాకెట్లు, కొత్తళ్ళు, మర్యాదలు, బావ మరదలు సరసాలు, అబ్బో చెప్పుకుంటా పోతే ఈ 3 రోజులు స్వర్గం కిందకి దిగొచ్చిందా అన్నట్టు ఉంటుంది సార్. మీకు సీక్రెట్ చెప్పనా? మాలాంటి కుర్రోళ్ళకి నైట్ మామిడి తోటలో మంగ తయారు కచేరీ ఉంటుంది. ఈ సిటీస్ అన్నీ ఎందుకు పనిచేయవు? అసలు ఇదంతా కాదయ్యా, ఒక్క సంక్రాంతి పండుగ చాలు మన తెలుగు హీరో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అది మా సంక్రాంతి విలువ. నువ్వు ఇచ్చినా ఇవ్వబోయినా నేను ఊరు వెళ్తున్నాను. నా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తూ మంచి పిండి వంటలు తెస్తా. జాబ్ ఉంటే ఇక్కడ ఇస్తా, లేదంటే బయట ఇస్తా. మళ్ళీ మర్యాద తగ్గితే మాట వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగో పేపర్ తీసుకో, నీకు నచ్చింది రాసుకో. నేను వెళ్తున్నా, నీ సావు నువ్వు సావు. అన్నావు సిగరెట్. మీ ఊళ్ళో పేపర్ లాగా ఫోల్డ్ చేసి ఒక స్వీట్ చేస్తారు కదా, స్వీట్ అండ్ గీ వేస్తారు, పూతరేకులు. వచ్చేటప్పుడు ఒక బాక్స్ పట్టుకొచ్చి.